హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి ఏంది అంటే, నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను కదా, ఈ మిడ్ రోల్ యాడ్స్ సంబంధించింది. అయితే దాంట్లో నేను ఆల్రెడీ చెప్పాను. సో యూట్యూబే ఆటోమేటిక్గా ఈ మిడ్ రోల్ యాడ్స్ పెడితే బెనిఫిట్ ఉంటుందా, లేకపోతే మనమే పెట్టుకుంటే బెనిఫిట్ ఉంటుందా అని చెప్పేసి నేను ఒక వీడియో చేస్తా అని చెప్పడమే జరిగింది. అందుకే ఈ రోజు వీడియో అయితే షూట్ చేసిన, ఓకేనా. సో దీనికి సంబంధించిన క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాంతోపాటు సో ఎక్కడెక్కడ మనమైతే యాడ్ బ్రేక్స్ పెట్టుకుంటే బాగుంటుంది అని ఇన్ఫర్మేషన్ గురించి కూడా నేను క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను ప్రాక్టికల్‌గా చూపించను. ఓన్లీ క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే అది వీడియో టు వీడియో చేంజ్ ఉంటుంది కాబట్టి, సో క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తేనే బాగుంటుందని చెప్పి చెప్పడమే జరుగుతుంది. సో క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేస్తే నేను క్లారిటీగా దానికి సంబంధించిన డెడికేటెడ్ రిప్లై ఇవ్వడం గాని, లేకపోతే మళ్ళీ ఒక వీడియో చేయడం అయితే ట్రై చేస్తాను. సో ఇక్కడ గైస్, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, మిడ్ రోల్ యాడ్స్ అనేవి మనం ప్లే చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. ఇక్కడ ఏందంటే ఒక వీడియో పెట్టాము. 8 మినిట్స్ వీడియో అనేది ఇప్పుడు మనం అప్‌లోడ్ చేయాలని చెప్పేసి అనుకుంటాం, ఓకేనా. అప్పుడు మనం ఏం చేస్తాము, దానికి సంబంధించిన ట్యాగ్స్ గాని, హ్యాష్ ట్యాగ్స్ గాని, ఎస్‌ఈఓ అన్నీ చేసిన తర్వాత అప్పుడే మనం ఏం చేస్తాము, ఈ యాడ్ బ్రేక్స్ అనేవి పెట్టుకుంటాం, ఓకేనా. అంటే అప్‌లోడ్ చేయకముందే కదా పెట్టేసుకుంటాము. సో అదేంది, మన వీడియో తగ్గట్టు ఎక్కడెక్కడ యాడ్ బ్రేక్స్ పెట్టుకుంటే బాగుంటుందో ఆ ప్లేసెస్‌లో పెట్టుకొని మన వీడియోని పబ్లిక్ చేస్తాం, ఓకేనా. పబ్లిక్ చేసిన తర్వాత ఏమవుతుంది, వ్యూవర్స్ అనేది చూస్తారు కదా. ఆ చూసిన ఫస్ట్ వ్యూ నుంచే మనకు యాడ్స్ రావడం స్టార్ట్ అవుతుంది. అంటే స్టార్టింగ్‌లో యాడ్ అనేది కామన్‌గా వస్తుంది. లాస్ట్‌లో యాడ్ అనేది కామన్‌గా వస్తుంది. ఈ మిడిల్ యాడ్స్ నుంచి కదా మనం మాట్లాడుకున్నది. ఆల్రెడీ దాని గురించి మనకు నాలెడ్జ్ ఉంది కాబట్టి మనం పెట్టాము. సో డెఫినిట్‌గా ఆ ప్లేసెస్‌లో యాడ్స్ అనేవి వస్తాయి కాబట్టి, ఆ యాడ్స్‌కి ఏందంటే వ్యూవర్ చూడడం వల్ల మనకొచ్చే ఫస్ట్ వ్యూ నుంచే మనకు రెవెన్యూ అనేది కౌంట్ అవుతుంది, ఓకేనా. ఇది మనకు క్లారిటీగా అర్థమైంది కదా, మనం పెట్టుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి. ఒకవేళ ఇదే వీడియోకి యూట్యూబ్ గనుక పెట్టాలి అని చెప్పేసి మనం ఆటోమేటిక్‌గా ఇచ్చేసామనుకోండి, అప్పుడేమవుతుంది, మీరు ఆటోమేటిక్‌గా యూట్యూబ్‌కి పర్మిషన్ ఇవ్వగానే పెట్టేస్తుందా? పెట్టదు. బికాజ్ మన వీడియో గురించి యూట్యూబ్‌కి నాలెడ్జ్ రావాలి. అంటే మన వీడియోని వ్యూవర్స్ అయితే చూస్తారు గదా. చూసినప్పుడు ఎక్కడ స్కిప్ చేస్తున్నారు, ఎక్కడ స్కిప్ చేయట్లేదు అనే ఇన్ఫర్మేషన్ క్లారిటీగా యూట్యూబ్‌కి అర్థమైన తర్వాత, అప్పుడు ఆ ప్లేసెస్‌లో యూట్యూబ్ అనేది యాడ్ బ్రేక్స్ అనేది పెడుతుంది, ఓకేనా. ఇక్కడ ఇన్‌స్టాంట్‌గా పెట్టాలంటే పెట్టను కుదరదు. అలాంటప్పుడు ఏమవుతుంది, మన వ్యూస్ ఏవైతే ఇన్‌స్టాంట్‌గా స్టార్టింగ్‌లో వస్తున్నాయో వాళ్ళకు ఈ మధ్యలో యాడ్స్ అనేవి డిస్‌ప్లే అవ్వవు, ఓకేనా. సో దానివల్ల ఏందంటే, ఈ స్టార్టింగ్‌లో వచ్చిన వ్యూస్ వల్ల మనకు రెవెన్యూ చాలా తక్కువొస్తుంది. మనం పెడితే ఫస్ట్ వ్యూ నుంచే యాడ్స్ రావడం వల్ల కౌంట్ అవుతుంది రెవెన్యూ. బట్ యూట్యూబే పెట్టాలి అంటే, ఈ స్టార్టింగ్‌లో వచ్చే వ్యూవర్స్ అన్నవి ఎలా చూస్తున్నారు, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తున్నారు, ఎక్కడ స్కిప్ చేస్తున్నారు అనే ప్రతి ఇన్ఫర్మేషన్ నోటీస్ చేసిన తర్వాత అప్పుడు పెడుతుంది కాబట్టి, సో దానివల్ల ఏందంటే, ఈ ఇన్‌స్టాంట్‌గా స్టార్టింగ్‌లో ఎవరికైతే ఎక్కువ వ్యూస్ వస్తాయో వాళ్ళందరికీ మధ్యలో యాడ్స్ రాకపోవడం వల్ల మనకేందంటే రెవెన్యూ తక్కువొస్తుంది, ఓకేనా. అందుకని డెఫినిట్‌గా మనకే దీని మీద నాలెడ్జ్ ఉండి ఎలా పెట్టాలి, ఎక్కడెక్కడ పెడితే బాగుంటుందనే క్లారిటీ నాలెడ్జ్ ఉంటేనే మనకేందంటే యాడ్ బ్రేక్స్ పెట్టుకోవడం వల్ల మనకు రెవెన్యూ ఎక్కువ రావడానికి ఛాయిస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఫ్రెండ్స్, మీకు యాడ్ బ్రేక్స్ అనే గురించి క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. యూట్యూబ్ పెడితే ఎలా ఉంటుందో, మనం పెడితే ఎలా ఉంటుందని చెప్పేసి. ఒకవేళ మీకు కంప్లీట్ నాలెడ్జ్ లేకపోతే యూట్యూబ్ పైన డిపెండ్ అవ్వచ్చు. బట్ నాలెడ్జ్ నేర్చుకుంటే బాగుంటుంది. అదెలా అని చెప్పేసి ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సింపుల్‌గా అయితే. మీకు ఇంకా డౌట్ ఉంటే కింద కామెంట్ చేస్తే నేను ప్రాక్టికల్‌గా ఒక వీడియోని, అంటే నా వీడియోని చూసుకొని దాన్ని క్లారిటీగా చూపిస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే డెఫినెట్‌గా రెడీగున్నా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా. ఇక్కడ గైస్, యాడ్ బ్రేక్స్ అనేవి ఎక్కడెక్కడ పెట్టాలి అనే ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడాం, ఓకేనా. ఇక్కడ ఒక 8 మినిట్స్ వీడియో తీసుకుందాం. 8 మినిట్స్ 1 సెకండో, 8 మినిట్స్ 2 సెకండ్సో అనుకుందాం, ఓకేనా. అప్పుడేమవుతుంది, 3 యాడ్స్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. స్టార్టింగ్‌లో ఒకటి, లాస్ట్‌లో ఒకటి, మధ్యలో ఉంటాయి, ఓకేనా. స్టార్టింగ్‌ది, లాస్ట్‌లోది మనకు అవసరం లేదు గైస్. ఎందుకంటే అది ఆటోమేటిక్‌గా యూట్యూబే డిస్‌ప్లే చేస్తుంది. మనం మాట్లాడుకోవాల్సింది ఎక్కడ, ఓన్లీ మిడ్ రోల్ యాడ్స్ నుంచి మాత్రమే, ఓకేనా. అప్పుడేందంటే నేను చెప్పేదేందంటే, మన వీడియో డ్యూరేషన్ తగ్గట్టుగా మనం యాడ్ బ్రేక్స్ పెట్టుకోవాలి, ఓకేనా. ఇప్పుడు 8 మినిట్స్ అనుకోండి, మనం మధ్యలో ఒకటే పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. ఒకేలా 9 మినిట్సో, 11 మినిట్స్ అయిందనుకోండి, అప్పుడు 2 పెట్టుకోవాలి. ఒక 16 మినిట్స్, 17 మినిట్స్ అయిందనుకోండి, అప్పుడు 3 పెట్టుకోవాలి. అంటే డ్యూరేషన్ బట్టి మనం యాడ్ బ్రేక్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. అంటే వేరే వాళ్ళ వీడియో చూసినప్పుడు ఎంత లెంత్ వీడియో చూస్తే ఎన్ని యాడ్స్ వస్తున్నాయో దాన్ని బట్టి అవే మన వీడియో పైన కూడా పెట్టుకోవాలి, ఓకేనా. బట్ ఎలా పెట్టాలి అంటే గైస్, ఇప్పుడు ఒక గుర్తుపెట్టుకోండి. ఒక వీడియో మనం షూట్ చేశామంటే ఆ వీడియోకి, ఆ వీడియో గురించి మనకు తెలిసినంత వరకు ఇంకెవరికీ తెలీదు. అంటే మన వీడియో షూట్ చేసింది మనమే, దానికి సంబంధించిన వాయిస్ ఓవర్ ఇచ్చింది మనమే, ఎక్స్‌ప్లెయిన్ చేసింది మనమే, ఎడిట్ చేసింది మనమే కాబట్టి కంప్లీట్ నాలెడ్జ్ అంతా మనకే ఉంటుంది కాబట్టి, అక్కడ మనము మన వీడియోని ఒకటికి 2 సార్లు క్లారిటీగా చూసుకుంటూ యాడ్ బ్రేక్స్ పెట్టుకోవాలి, ఓకేనా. అది ఎక్కడెక్కడ పెట్టాలి అంటే, వ్యూవర్స్ అనేవాళ్ళు
ఎక్కడ స్కిప్ చెయ్యరో ఆ ప్లేస్‌లో పెట్టాలి. ఎలా అంటే ఇప్పుడు నేను స్టార్టింగ్‌లో ఒక 10-15 సెకండ్స్ ఇంట్రో చెప్పినా అనుకోండి. ఇగో ఈ టాపిక్ నుంచి నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా అని చెప్పిన. చెప్పని ఏం చేశాను టాపిక్ స్టార్ట్ చేశాను. ఓకేనా? అప్పుడేమవుతుంది ఈ ఇంట్రోకి, ఈ టాపిక్ మధ్యలో ఒక యాడ్ పెట్టామనుకోండి డెఫినిట్‌గా చూస్తారు. ఎందుకు? ఆ వీడియో క్లిక్ చేసిందే ఈ టాపిక్ కోసం కాబట్టి యాడ్ ఖచ్చితంగా చూసిన తర్వాతనే ఆ టాపిక్ చూస్తారు. ఓకేనా? ఒకవేళ ఇప్పుడు నువ్వు టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేసే టైంలో ఒక 50% సంబంధించిన పార్ట్ చెప్పిన తర్వాత నువ్వు యాడ్ బ్రేక్ పెట్టావనుకోండి, అప్పుడేమవుతుంది? ఆ యాడ్ చూడరు. ఎందుకంటే ఆ టాపిక్ స్టార్ట్ చేశారు అంటే ఆటోమేటిక్‌గా కొంత ఇన్ఫర్మేషన్ వ్యూవర్‌కి అర్థమైపోతుంది. అలాంటప్పుడు యాడ్ వచ్చిందనుకోండి, వీలైనంత వరకు ఆ వీడియోని కిందకనేసి మీ వీడియో కంప్లీట్‌గా క్లోజ్ చేసేసి వేరే వాళ్ళ వీడియో చూస్తారు. ఓకేనా? అందుకని ఎక్కడ కరెక్ట్‌గా ప్లేస్ చేస్తే బాగుంటుందనేది మీ వీడియో గురించి మీకు తెలియాలి. అంటే సస్పెన్స్ ఎక్కడ క్రియేట్ చేస్తున్నారు? ఎక్కడ షాకింగ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు? అనే దాని గురించి మీకు నాలెడ్జ్ ఉండాలి. ఓకేనా? ఇప్పుడేదైనా సరే, ఇప్పుడు మీరు ఏదో వ్లాగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సడెన్‌గా ఏదైనా ముందట షాకింగ్ న్యూస్ జరిగింది. ఇప్పుడు దాని కెమెరా ఇట్లా తింపి చూపించాలి అని జెప్పేసి అనుకుంటారు గదా! అంటే తింపే టైంలోనే మీరు ఒక యాడ్ బ్రేక్ పెట్టాలి. ఇప్పుడేమవుతుంది? ఆల్రెడీ వ్యూవర్ ఇంట్రెస్టెడ్‌గా ఉన్నాడు. ఆ సీన్ ఏంటో చూడాలని జెప్పేసి. ఆ టైంలో పెట్టామనుకోండి ఇమ్మీడియేట్‌గా అక్కడేందంటే యాడ్ బ్రేక్ చూసిన తర్వాత అప్పుడు తను వీడియో చూడడం అంటే కంటిన్యూ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎగ్జాంపుల్‌గా సేమ్ మూవీస్ లెక్కనే ఇప్పుడు మనం టీవీ చూసేటప్పుడు ఏంది ఇంట్రెస్టింగ్ సీన్ నచ్చిన టైంలో యాడ్స్ వస్తాయి. అలా అప్పుడు మనం ఏం చేస్తాము అడ్వర్టైజ్‌మెంట్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి అప్పుడు ఆ సీన్‌ని చూడడం స్టార్ట్ చేస్తాం. ఓకేనా? అందుకని సేమ్ అదే విధంగా మీరు కూడా ఫాలో అవుతే సో, డెఫినిట్‌గా మీకు యాడ్స్ పెట్టడం కూడా అలవాటయిపోతుంది. సో, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఎందుకంటే మీరు వీడియోని ఎడిట్ చేసేటప్పుడే మీరు క్లారిటీగా నోటీస్ చేసుకోండి. అంటే డ్యూరేషన్ రాసుకోండి. 4 మినిట్స్ 45 సెకండ్స్‌లో గాని, 5 మినిట్స్ 60 సెకండ్స్‌లో గాని యాడ్ బాగా పెట్టాలి. పెడితే ఖచ్చితంగా యాడ్ చూస్తారని చెప్పేసి మీకు నాలెడ్జ్ వస్తుంది కదా! ఆ ప్లేసెస్‌లోనే మీరు ఎడిటింగ్ చేసి మనం అప్‌లోడ్ చేస్తాం కదా! అప్‌లోడ్ చేసే టైంలో ఆ ప్లేసెస్‌లో యాడ్ బ్రేక్స్ అనేవి పెట్టుకోండి. ఓకేనా? మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. సో, ఇదే ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. లేదన్నా నీ వీడియో పైనే మాకు క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేయంటే కింద కామెంట్ చేయండి. నేను ఒక 8 మినిట్ వీడియో డ్యూరేషన్ తీసేసుకొని దాన్ని క్లారిటీగా మీకు వినిపిస్తూ నేను క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, డెఫినిట్‌గా ఈ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైతే ఈ వీడియోతో లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని కూడా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటా.